మీ పిల్లలకి మాట స్పష్టత రావట్లేదా? వయసు వచ్చినా కూడా మాటలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా? నోరు తెరుస్తూ ఉంటే నాలుక కదలికలు సరిగ్గా లేవా? లేకపోతే లాలాజల నోట్లోని బయటపడిపోతుందా? వీటన్నిటికీ కారణం ఏంటి? టంగ్ టై. అంటే నాలుక గట్టిగా కిందన చిగురికి అంటుకుపోయి ఉండడం. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? నష్టాలు ఏంటి చేయకపోతే ట్రీట్మెంట్ సరైన టైంలో? అడ్వాంటేజెస్ ఏంటి? ఏ వయసులో ట్రీట్మెంట్ చేయాలి? సో దీని గురించి ఎవరు మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ రామ్ హరీష్ కొండూరి, శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, సత్తుపల్లి. టంగ్ టై అంటే మన నాలుక పూర్తిగా కదలకుండా ఒక టై లాగా దాన్ని గట్టిగా పట్టుకొని నాలుక కింద భాగానికి టిష్యూకి గట్టిగా అంటుకొని ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? పుట్టిన పిల్లలు సరిగ్గా పాలు తాగడానికి వీలు కాదు. అది ఎలా తెలుస్తుంది సార్? చప్పరించేటప్పుడు సౌండ్ టకటకాని క్లికింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అట్లానే తల్లికి నిపుల్ పెయిన్ వస్తుంది ఎక్కువగా. అలాగే వాళ్ళు తాగేటప్పుడు కూడా ప్రాపర్గా బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా తాగలేకపోతూ ఉంటారు. సో ఇది మొదటి సైన్. ఎలా కనిపెడతాము? నోరు తెరిచి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు నాలుకను గమనిస్తే కనుక నాలుక కింద ఒక చిన్న పొరలాగా, సన్నపాటి పొరలాగా ఒక చిన్న టిష్యూ కనిపిస్తూ ఉంటుంది. సో మన నాలుక టిప్ కూడా ముందుకి ఇట్లా కోణంలాగా వచ్చి ఉండాల్సింది ఒక చిన్న నాచ్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ టంగ్ టై ఉన్నది అని చెప్పడానికి కొన్ని కారణాలు. సో ఎందుకు సార్ దీనికి ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఏమన్నా చెయ్యాలా? దీనివల్ల నష్టాలు ఏంటి? లేకపోతే వదిలేస్తే వచ్చే ప్రమాదం ఏంటి? మొదట ఇనీషియల్గా పాలు తాగడానికి లేకపోతే ఇబ్బంది అయితే, తినడానికి ఇబ్బంది అయితే, పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ మాట స్పష్టత అనేది రాదు. ఏ భాష మాట్లాడినా కూడా నాలుక కదలకపోవడం వలన ఆర్ఎల్స్ నాలుక గ్రోత్ కూడా కంట్రోల్డ్గా ఉంటుంది. సో దానివల్ల మాట సరిగ్గా స్పష్టంగా రాక మాటలు రావట్లేదేమో అనుకుంటాం వాస్తవంగా అయితే, కానీ ఇది కాదు. సో ఆ నాలుగున్న ఆ కింద టిష్యూని మనం కట్ చేయాల్సి వస్తుంది. అది ఏ స్టేజ్లో మీకు వీలైతే మినిమం నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల పిల్లల లోపల కూడా అసలు ఎందుకు మాట స్పష్టంగా రావట్లేదో తెలియక ఇగ్నోర్ చేసిన తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. తెలియక ఇగ్నోర్ చేస్తారు, అవేర్నెస్ లేక. ఈ విషయం చాలామంది డాక్టర్స్ కూడా తెలియదు. అంటే డెంటల్ సర్జన్స్ కని కాదు, వేరే స్పెషాలిటీ డాక్టర్స్కి ఆ అవగాహన ఉంది దీని మీద. ఎవరి దగ్గర ఇది ట్రీట్మెంట్ చేస్తారు అన్నది కూడా ఒక బేసిక్ పాయింట్ తెలియదు. సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ డెంటల్ సర్జన్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఇలాంటి బేబీస్ని మిగిలిన డాక్టర్స్ కూడా ఎవరన్నా కనుక గమనించి ఉంటే కనుక మీ దగ్గర ఉన్న డెంటల్ సర్జన్స్ దగ్గరికి మీరు అడ్వైస్ చేయొచ్చు, రిఫర్ చేయొచ్చు. సో ఆ చిన్నపాటి టిష్యూని కట్ చేసి ఒక చిన్న మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అది చేస్తే, స్పీచ్ థెరపీ చేసి ఆ పిల్లలకి యథావిధిగా ఇంత మునుపులానే ఆ మాట వచ్చేలాగా చేయొచ్చు. ఇది ఎంత అర్లీ స్టేజెస్లో చేస్తే అంత మంచిది. ఏ ఏజ్లో చేయొచ్చు? న్యూ బోర్న్ బేబీస్కి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10 నుంచి 15 లోపు వాళ్ళకి ఎప్పుడు చేసినా కూడా మంచి రిజల్ట్సే కనిపిస్తాయి. సో ఆ క్లారిటీ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్ డిపెండ్స్. సో చిన్న ఏజ్లో చేస్తే సాధారణంగా అది మాటలు వచ్చే టైం నుంచి మంచిగానే మాటలు వస్తాయి. పెద్ద ఏజ్ వచ్చే కొద్ది చిన్న చిన్న చేంజెస్ మెల్లగా, అంటే స్పీచ్ థెరపీ చేయాల్సి వస్తుంది. అలాగా మాట కూడా స్పష్టత అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్, అయ్యగారిపేట వీధి, సత్తుపల్లి.